మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొంగల్ రామారావు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బాలల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అనేటువంటి సంస్థకి నేను కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ప్రముఖ దినపత్రిక సాక్షిలో ఒక వార్త వచ్చింది. వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే, వార్త టైటిల్ ఏంటంటే, అమ్మాయిల సంఖ్య అనేది పెరగాలి అని టైటిల్ హెడ్డింగ్ కాబట్టి వార్త రాయడం అనేది జరిగింది. ఎందుకు అబ్బాయిల సంఖ్యతో సమానంగా అమ్మాయిల సంఖ్య ఉండాలి అనే విషయాన్ని లోతుగా నేను చర్చించాల్సిన అవసరం లేదేమోనని భావిస్తూ ఉన్నాను ఇప్పుడు. అయితే ఈ వార్తలో ముఖ్యంగా రాసింది ఏంటంటే, పెళ్ళిళ్ళకు అమ్మాయిలు దొరకడం కష్టమవుతుంది. ఒక అంశాన్ని రాసిన విలేకరి గారు, సాక్షి అమరావతి నుంచి వచ్చినటువంటి ఈ వార్తలో విలేకరి గారు రాసిన అంశంలో ఏం రాశారంటే, పెళ్ళిళ్ళకు అమ్మాయిలు దొరకడం కష్టమవుతాం. ఎందుకు ఈరోజు 2021 సంవత్సరంలో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకడం లేదు అంటే, మన ప్రజలు, మన తోటివారు, మనలో కొంతమంది ఏవైతే పద్ధతులు బాలికల పట్ల నిర్లక్ష్యం వహించారో, ఆ నిర్లక్ష్యం యొక్క ఫలితమే ఈ 2021లో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అబ్బాయిలకు దొరకడం లేకపోవడానికి ప్రధాన కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక రెండో అంశం ఏంటంటే, చాలామందికి తెలిసిన అంశమే. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశంలోనూ అట్లనే రాష్ట్రంలోనూ కూడా జనాభా లెక్కల సేకరణ అనేది జరుగుతుంది. ఈ జనాభా లెక్కల సేకరణలో వారి పేరు, తండ్రి పేరు, వాళ్ళు స్త్రీల, పురుషుల, పిల్లలుంటే పిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది అనేటువంటి మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఈ జనాభా లెక్కల్లో చూపించడం జరుగుతుంది. ఈ అంశం మనకి చాలామందికి అవగాహన ఉండేటువంటి అంశం. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 944 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎప్పుడు ఇది 2011 జనాభా లెక్కల ఆధారంగా. షార్ట్ ఫాల్ ఉంది, షార్టేజ్, అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. సరే, కారణాలు అనేకం ఉన్నాయి. మనం ఇంతకుముందు వీడియోస్లో కొన్ని మనం
చర్చించాం. అట్లానే రాబోయే వీడియోస్లో కూడా కొన్ని చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల నిష్పత్తి 1944. అయితే ఈ సంఖ్య 944 ఉన్నటువంటి సంఖ్య కాస్త పెరిగి అంటే పెరిగి 949గా మారింది. అంటే అమ్మాయిల సంఖ్య ఈ 10 నెలల్లో ప్రతి 1000 మందికి 5 అమ్మాయిల సంఖ్య అంటే బాలికల సంఖ్య పెరిగింది అనేటువంటి ఈ వార్త యొక్క సారాంశం. ఈ లెక్క ప్రకారం అంటే 1000 మంది అబ్బాయిలకి 944 2011లో ఉన్నారు. ఇప్పుడు అంటే ఈ వార్త రాసింది మండే 22 ఫిబ్రవరి కాబట్టి అంటే గత ఏడాది అంటే 2020వ సంవత్సరం అనుకోండి. 20వ సంవత్సరం జనవరి నుంచి అంటే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు స్వల్ప పురోగతి కనిపించింది. అదే 1000 మంది అబ్బాయిలకు 949 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ 2011 సంఖ్యని మనం అధిగమించాము అనేటువంటి ఒక అంశాన్ని మన రిపోర్టర్ గారు పేర్కోవడం జరిగింది. ఈ లెక్కన ప్రతి 1000 మంది మగపిల్లలకు ఆడపిల్లల సంఖ్య 51 తక్కువగా ఉంది అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని కూడా మన విలేకరు గారు రాయడం అనేది జరిగింది. అయితే గత ఏడాది అంటే 2020 ఏప్రిల్ గత ఏడాది ఏప్రిల్ అంటే 2020 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది 2021 జనవరి వరకు రాష్ట్రంలో 3,09,923 మంది మగపిల్లలు జన్మిస్తే 2,94,682 మంది ఆడపిల్లలు జన్మించారు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ రాయడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. గత ఏడాది ఏప్రిల్ నుంచి గత ఏడాది అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి మధ్యకాలంలో 3,09,323 మంది మగపిల్లలు జన్మిస్తే 2,94,682 మంది ఆడపిల్లలు జన్మించడం అనేది జరిగింది అని ఈ వార్త తెలియజేస్తుంది. ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే హైయెస్ట్ అంటే ఎక్కువగా 978తో గుంటూరు జిల్లా ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది అని మనకి తెలియజేశారు. ఆ తర్వాత స్థానాన్ని గుంటూరు జిల్లా తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా 974గా ఉందని, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా 973గా ఉంది అని తెలియడం జరిగింది. ఆ తరువాత కృష్ణా జిల్లా 971 మంది బాలికలు ఉన్నారు, 1000 మంది బాలురికి అని చెప్పి రాయడం జరిగింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చి 957 మంది, అనంతపురం వచ్చేసి 947 మంది, విశాఖపట్నం వచ్చి 946, చిత్తూరు 944, నెల్లూరు 940. నెల్లూరు 940, చిత్తూరు 944. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జాతీయ స్థాయి సగటు 944 అనే విషయాన్ని మనం మన చర్చలో ఇంతకుముందే చెప్పుకున్నాం.
944 జాతీయ స్థాయిలో అంటే మన జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిని పోల్చుకుంటూ ఉన్నప్పుడు 944 మన చిత్తూరు జిల్లాలో ఉండడం అనేది జరిగింది. అలానే నెల్లూరు 940. ఇక నెల్లూరు నుంచి మనం ఒకసారి గమనిస్తే శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 4 జిల్లాలు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్ఆర్, కర్నూలు, ఈ 5 జిల్లాల్లో ఇంకాస్త మెరుగైన ఫలితాలు వస్తే బాగుండు అని మనకి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యల్పంగా మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ 978 మనకి కనబడితే లోయెస్ట్ వచ్చేసి కర్నూలు 921 మంది ఉన్నారు. అంటే 1000 మందికి 921 మంది ఉన్నారు. అంటే ఇది అత్యంత తక్కువ 921 అనేది. అంటే జిల్లాలు, భౌగోళిక ప్రాంతాలు, వారికి ఉన్నటువంటి వ్యవసాయ అంటే జీవనాధారము, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ, తర్వాత వారికి ఉన్న ఆర్థిక భద్రత, ఇట్లాంటి అన్ని అంశాలు బాలికల యొక్క సంఖ్య మీద ప్రభావం చూపిస్తాయనడానికి ఎటువంటి అనుమానం లేదు. అంటే ఈ అనేకమైన కారణాలు, మల్టీ ఫ్యాక్టర్స్, అనేకమైనటువంటి కారణాలు ఈ యొక్క సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతూ ఉన్నాయి. అవి కొన్ని కుటుంబాలలో మగపిల్లల పట్ల ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి, కొన్ని కుటుంబాలలో నిరక్షరాస్యత వలన, పేదరికం వల్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం కానివ్వండి, లేదా వారికి ఏంటి అంటే ఎక్కువ మంది పిల్లలు కావాలన్న వాంఛ అంటే కోరిక ఉండటం కానివ్వండి, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో వీరిని ప్రభావితం చేయడం జరుగుతుంది. ఏ ఒక్క కారణం కూడా అన్ని చోట్ల ఉందని ఏదైనా ఒక కారణం చేతనే ఇలా జరుగుతుందని మనం చెప్పడానికి మనకి అవకాశమే లేదు. ఎందుకంటే అనేక జిల్లాలు, గుంటూరు ఉంది, గుంటూరులో అనేకమైనటువంటి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 978గా ఉంది. కర్నూలు కొంచెం పేద జిల్లా. తర్వాత అంటే పేద జిల్లా మీన్స్ ఏంటంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటలు అవి కొద్దిగా తక్కువగా ఉండడం, కొంచెం కరువు ఎఫెక్ట్ అది అంటే కరువు ప్రభావం ఇవి ఉండడం, ఇట్లాంటి అనేక రకమైన అంశాలు వీటి మీద ప్రభావితం అయ్యి వాళ్ళ అంటే ఆ స్థాయిని అంటే ఆడపిల్లకి కావలసినంత అంటే ఆడపిల్లలని మగపిల్లలుగా సమానంగా చూడడానికి వాళ్ళకి ఎటువంటి అంటే అవకాశాలు ఉండాలో అవి కొన్ని లేకపోవడం, ఇట్లాంటి అనేక అంశాలు దీనికి కారణంగా భూతంగా ఉన్నాయని మనం చెప్పడానికి అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పరిణామం ఏదైతే ఉందో గత ఏప్రిల్ అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 సంవత్సరం జనవరి వరకు జరిగినటువంటి పరిణామాన్ని మాత్రం మనందరం ఆహ్వానించి అంటే వారిని దీనికోసం అంటే ఈ బాలికల సంఖ్య యొక్క పెరుగుదల కోసం ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారందరికీ మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి ఎంతైనా అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 944 ఉన్నటువంటి బాలబాలికల నిష్పత్తి క్రమంగా పెరిగితే దానివల్ల ఎటువంటి మంచి జరుగుతుంది అనేది మనందరం చూస్తాం. అయితే ఇదే క్రమంలో ఒకవేళ పెరగకుండా ఇంకా బాలికల పట్ల వివక్ష చూపడం కానివ్వండి, హింస చేయడం కానివ్వండి, లేదంటే పుట్టగానే వారిని చంపేయడం కానివ్వండి, లేదంటే వారిని తీసుకెళ్ళి ఏదైనా చెత్త కుప్పలో వాటిలో పడేయడం కానివ్వండి, ఇలాంటి పరిణామాలు ఈరోజు తాత్కాలికంగా ఎక్కడైనా అటువంటి సంఘటనలు జరగకూడని సంఘటనలు జరిగితే లేదా వారి పట్ల మనం వివక్షని కనుక చూపిస్తే అంటే ఆ వివక్ష చూపినటువంటి ప్రభావం భవిష్యత్తులో మరిన్ని సామాజిక దుష్పరిణామాలకి దారితీసేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని మాత్రం
మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నామో దీని ఫలితం రావడానికి దాదాపు 10-15 ఏళ్ళు పట్టవచ్చు. ఈ 10-15 ఏళ్ల కాలంలో అనేక మంది అనేక రకాలుగా సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేయడానికి ఉంటుంది. కుటుంబాలలో సరైనటువంటి రిలేషన్స్ లేకపోవచ్చు. అంటే పెళ్ళి పర్పస్ అంటే పెళ్ళి విధానంలో ఒకటే కాదు, అనేక అంశాల్లో కుటుంబాల్లో అంటే వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ రావడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగా లేకపోవడానికి కానివ్వండి, వారి విద్య పైన లేదా సరైనటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడానికి కానీ అనేకమైనటువంటి కారణాలు అవి ఉండవు, కారణాలుగా ఉంటాయి. అంటే మనం ఏంటి అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా బాలులతో పాటు బాలికలకు కూడా సరైనటువంటి అవకాశం, సరైనటువంటి ఈ జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.